Welcome to Weekend Exclusives. సొంతిల్లు అనేది చాలా మంది కల. ఈ రోజుల్లో ఇల్లు కట్టుకునే ప్రతి వారు స్లాబ్తోనే నిర్మించుకుంటున్నారు. కానీ స్లాబ్ని మాత్రం నిరుపయోగంగా వదిలేస్తున్నారు. మిద్దెను గనుక కాస్త సమయం వెచ్చించి సరిగ్గా వాడుకుంటే ఎలాంటి అద్భుతాలు చేయొచ్చో ఈ మహిళ చేసి నిరూపించింది. దానివల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, ప్రశాంతతకు ప్రశాంతత. ఇంతకు ఏంటా మహిళ చేసిన పని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూసేయండి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని సంజీవ నగరంలో నివసించే మండ మేరీరావు అనే సాధారణ గృహిణి తన ఇంటిని ఒక అద్భుతమైన హరిత స్వర్గంగా మార్చారు. ఆమె రెండంతస్తుల ఇంటి మిద్దె, మెట్లు, గోడల మూలలు అనే తేడా లేకుండా ప్రతి అంగుళాన్ని పచ్చదనంతో నింపి ప్రకృతి ప్రేమికులను ఆశ్చర్యపరుస్తున్నారు. 20 ఏళ్ల క్రితం దుబాయ్లో నెలకు 60,000 రూపాయల జీతంతో మంచి ఉద్యోగం చేస్తున్న మేరీరావు మనసులో ఏదో తెలియని వెలితి ఉండేదట. ఆ సంతృప్తితో స్వదేశానికి తిరిగి వచ్చి తాడేపల్లిగూడెంలో ఇల్లు కట్టుకున్నారు. మొదట కేవలం కాలక్షేపం కోసం కొన్ని పూల మొక్కలతో ప్రారంభమైన ఆమె ప్రయాణం క్రమంగా జీవన ధ్యేయంగా మారింది. తాడేపల్లిగూడెం సంజయనగర్ హై స్కూల్ పరిసర ప్రాంతంలో వార్డు నెంబర్ 12 వార్డులో మేము నివసిస్తున్నాము. మా నైబర్ అయినటువంటి మండా మేరీ గారు మేరీ గార్డెన్స్, మేరీస్ టెర్రస్ గార్డెన్ పెరటిపై మొక్కలు పెంచుకోవడం ఆవిడకి చాలా ఆనందదాయకంగా పెంచుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా పెంచుతున్నారు. అవి చూసి మేము చాలా ఆనందంగా మేము మా గ్రామంలో, మా పట్టణంలో, తాడేపల్లిగూడెం పట్టణంలో చాలా ఆనందిస్తూ ఆ గార్డెన్ చూస్తూ మేము చాలా విషయాలు తెలుసుకున్నాము. ఆమె ఫలభరితమైన వృక్షాలు, అలాగే ఆరోగ్యకరమైన హెల్త్కి, మనుషులకి హాని చేసే ఆరోగ్య సంబంధమైన వాటిని క్యూర్ చేసే సంబంధమైన కొన్ని మొక్కలు పెంచుతున్నారు. ఆక్సిజన్ సంబంధమైన మొక్కలు, ఫలపుష్ప సంబంధమైన మొక్కలు, ఎన్నో మొక్కలు పెంచుతున్నారు. చిన్న జామ మొక్క నుంచి, అలాగే మామిడి మొక్క నుంచి, కొబ్బరి మొక్క నుంచి ప్రతి మొక్క కూడా ఆ దగ్గర ఉన్న మొక్కలు, ఎటువంటి మొక్కలు లేకుండా ప్రతి మొక్క కూడా అక్కడ పరిసర ప్రాంతం లేని మొక్కలను కూడా తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతంలో మేరీస్ గార్డెన్లో మండా మేరీ గారు పెంచుతున్నందుకు మేము చాలా ఆనందిస్తున్నాము. కరోనా సమయంలో బయటకు వెళ్లలేని పరిస్థితిని అవకాశంగా మలుచుకుని ఇంటినే తన ప్రపంచంగా చేసుకుని పూర్తి స్థాయిలో మొక్కల పెంపకంపై దృష్టి సారించారు. 59 ఏళ్ల వయసులోనూ ఎంతో చురుకుగా ఉండే మేరీరావు తన ఇంట్లో సుమారు 150 రకాల మొక్కలను పెంచుతున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు, తులసి, అలోవెరా, లెమన్ గ్రాస్ వంటి ఎన్నో ఆయుర్వేద మొక్కలు ఆమె తోటలో ఉన్నాయి. ఈ సాగు మొత్తం రసాయనాలు లేకుండా కేవలం వంటింటి వ్యర్థాలతో తయారు చేసిన సేంద్రియ ఎరువులతోనే చేస్తున్నారు. మొక్కలతో గడిపే ప్రతి నిమిషం తనకు శాంతినిస్తుందని, నా ఆరోగ్య సమస్యలు కూడా తగ్గాయని అంటారు మేరీరావు. టెర్రస్ గార్డెన్ పెంచుకోవడం జరుగుతుంది 6 సంవత్సరాల నుంచి. 6 సంవత్సరాల నుంచి చిన్నగా నేను పెట్టాను. ఇప్పుడు పెద్ద గార్డెన్ అయిపోయింది. సుమారు 500 రకాల మొక్కలు, పళ్ళ మొక్కలేంటి, కాయగూరలు, తర్వాత ఇంకా అన్ని పువ్వులేంటి అన్నీ కూడా మనం చేసుకోవాలనుకుంటే ఆక్సిజన్ మొక్కలతో సహా అన్నీ చాలా మొక్కలు ఉన్నాయండి. దాని ప్రకారంగా ఇప్పుడు మన తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ గారు అందరూ వచ్చి చూసుకొని ఇన్స్పైర్ అయ్యి నాకు చాలా అవార్డు ఇవ్వడం జరిగిందండి. చాలా థ్యాంక్స్ అండి. అందరూ చాలా గుర్తించుకున్నారు. అలాగే మళ్ళీ భీమవరం కలెక్టరేట్ వారి దగ్గర నుంచి కూడా ఫస్ట్ అవార్డు నాకే వచ్చింది. ఇవన్నీ ఇలా జరుగుతుందని నాకు అసలు నేను ఊహించలేదు. ఎలా నేను పెంచుకుంటా, కాయలు పండించుకుంటా అన్నీ సాగుతూనే ఉండగానే చాలామంది ఎలా పెంచుకుంటున్నారు ఏంటని అడుగుతారు. నేను కంపోస్ట్ ద్వారా నేను ఇంట్లోనే కూరగాయలు, మనం ఏదైనా పాడైపోయిన కాయలు, పళ్ళు ఏదైనా ఉంటే నేను బయట పడేయను, దాన్ని స్టోర్ చేసుకొని కంపోస్ట్ తయారు చేసుకుంటాను. దాని ద్వారా సేంద్రియ పద్ధతిలో కూడా నేను పెంచుకోవడం జరుగుతుందండి. ఎందుకంటే కుండీల్లో ఇంత పెద్ద మొక్కలు కాయలు కాయటం అంటే మాటలు కాదు. కోకోబీట్ ఉంటుందండి, అవి మిక్స్ చేసుకుని కొంచెం చిన్న చిన్న పాట్స్ ఉంటాయి కదా, ఇలాగ నేను అలా పెంచుకోవడం జరిగింది. నేను కంపోస్ట్ తయారు చేసుకున్నది మట్టి అది వేసుకుంటే అప్పుడు మన బయట ఏమి కొనేయం కాబట్టి ఇంట్లోనే సేంద్రియ ఆర్గానిక్ మన చేతి ద్వారానే పండించుకుంటున్నాము. ప్రతిరోజు ఉదయం 5 గంటలకే తన దినచర్యను మొక్కల సంరక్షణతో ప్రారంభించే మేరీరావు ప్రతి చెట్టు నా బిడ్డే అని ఆప్యాయంగా చెబుతారు. ఆమె కృషిని చూసి చుట్టుపక్కల వారు, యువత స్ఫూర్తి పొంది మొక్కల పెంపకం గురించి సలహాలు తీసుకుంటున్నారు.
ఆమె నిస్వార్థ సేవను గుర్తించిన ప్రభుత్వం ఇటీవల స్వచ్ఛాంధ్ర అవార్డ్స్లో భాగంగా హరిత విభాగంలో జిల్లా స్థాయి పురస్కారంతో సత్కరించింది. కేంద్ర మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. డబ్బు సంపాదించడం కన్నా సంతృప్తికరమైన జీవితాన్ని గడపడమే గొప్ప విజయమని నిరూపించిన మేరీరావు పర్యావరణ పరిరక్షణ ఇంటి నుంచే మొదలు పెట్టాలని తన ఆచరణతో సందేశమిస్తున్నారు. ఆమె కథ ప్రకృతిని ప్రేమిస్తే అది మనకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని తిరిగిస్తుంది అనడానికి ఒక గొప్ప ఉదాహరణ. అరవై ఏళ్లకు రావాల్సిన బీపీలు, షుగర్లు 30 ఏళ్లకే వస్తున్నాయి. చిన్న వయసులోనే రోగాలు కొని తెచ్చుకుని చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా మన కళ్ళ ముందే జరుగుతున్నా చాలా మందిలో మార్పులు రావటం లేదు. ముఖ్యంగా జంక్ ఫుడ్, శారీరక శ్రమ లేని జీవన విధానమే ప్రాణాంతక రోగాలకు కారణమవుతోంది. పౌష్టికాహారం తీసుకుంటే చాలా వ్యాధులను సులభంగా అడ్డుకోవచ్చు. ఈ థీమ్తో పుట్టుకొచ్చిందే రూబీ రోటీ. ఇంతకు ఏంటి రూబీ రోటీ? దీని ప్రత్యేకత ఏంటి? వాచ్ ది స్టోరీ. ఒకప్పుడు వయసు పైబడిన వారికి ఆరోగ్యంపై ఆందోళన ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వయసుతో సంబంధం లేకుండా చాలామంది బీపీ, షుగర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ అనారోగ్య సమస్యలకు పౌష్టికాహారంతో చెక్ పెడుతున్నారు విజయవాడకు చెందిన చెలసాని ధీరజ్. విదేశాల్లో ఉన్నత చదువులు చదివిన ధీరజ్ యూకేలో మంచి ఉద్యోగం చేసుకుంటూ అక్కడే స్థిరపడ్డారు. కానీ సమాజానికి ఏదైనా చేయాలనే ఆలోచనతో ప్రపంచవ్యాప్తంగా పట్టి పీడిస్తున్న షుగర్ వ్యాధిని నియంత్రణలోకి తీసుకువచ్చేందుకు వైద్యుల సలహాలతో 2023లో రూబీ రోటీని మార్కెట్లోకి తీసుకువచ్చారు. విజయవాడ మొగల్ రాజపురం కేంద్రంగా నవేలియా ఫుడ్స్ పేరుతో ఈ రూబీ రోటీ ఉత్పత్తులను ప్రారంభించారు. నమస్తే, నేను మీ ఆలి. ఆరోగ్యం పట్ల చాలామంది అశ్రద్ధ వహిస్తుంటారు, అనేక రోగాలు పాల్పడుతూ ఉంటారు. ఎందుకంటే ఒక అవగాహన లేక ఏది పడితే అది తింటూ మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటుంటాం. కానీ విజయవాడ నగరంలో ఏదైతే మొగల్రాజపురంలో రూబీ రోటీతో ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి అని చెప్పి సవాల్ విసురుతున్నారు. ఎటువంటి అనారోగ్యమైన ఆరోగ్యకరమైన అవుతారని చెప్పి కూడా క్లియర్గా చెప్తున్నారు. అసలు ఈ రూబీ రోటీ తింటే ఎటువంటి వాళ్ళైనా హెల్త్గా ఉంటారని చెప్పి కూడా వాళ్ళు ప్రత్యేకించి చెప్తున్నారు. అసలు ఈ రూబీ రోటీ ఏంటి, రూబీ రోటీ కథ ఏంటి, అసలు ఇది తింటే ఎటువంటి ఆరోగ్యమైన పోషకాలు ఉంటాయి, అసలు దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం పదండి. సోయా, కొర్రలు, జొన్నలు, సజ్జలు, రాగులు, సత్తుపిండి, బాదం, కొబ్బరి, కరివేపాకు, పసుపు, పుదీనా, పాలకూర ఇలా అనేక పౌష్టిక పదార్థాలతో ఈ రూబీ రోటీని తయారు చేస్తున్నామని ధీరజ్ చెప్తున్నారు. ప్రస్తుతం ఈ రూబీ రోటీ ఆరోగ్య ప్రియుల మనసును గెలుచుకుంటోందని అంటున్నారు. ప్రపంచంలోనే డయాబెటీస్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. ముఖ్యంగా మన భారతదేశంలో అన్నిటికంటే చాలా ప్రస్తుతం చాలా ముఖ్యమైన ప్రాబ్లం అండ్ ఫ్యూచర్లో కూడా చాలా ప్రాబ్లం అవుతుందండి డయాబెటీస్తో. అందుకని ఆ ఉద్దేశంతో ఈ నవేలియా ఫుడ్స్ అనేది స్థాపించి సమాజంలోకి రూబీ రోటీ అనే ప్రోడక్ట్ని ఒకటి ఇంట్రడ్యూస్ చేశాము. సో రూబీ రోటీ అనేది రెస్పాన్స్ చాలా బాగుందండి. ఇప్పుడు మాకు కస్టమర్స్ చాలామంది వాళ్ళు మెడికేషన్ తగ్గించేసుకోవటము, ఇన్సులిన్ తగ్గించేసుకోవటము అలా చాలా మంచి కేసు వస్తాయి. సో మేము ఆపరేషన్ స్టార్ట్ చేసి 2023 డిసెంబర్లో స్టార్ట్ చేసామండి. ఇప్పటికీ బోల్డ్ మంది ఇలా కంటిన్యూ అవుతా వాళ్ళ మెడికేషన్స్ నుంచి కంప్లీట్గా పక్కకు వచ్చేసి దీంట్లో డాక్టర్స్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తున్నారు. వాళ్ళు కూడా రికగ్నైజ్ చేసి దీని వాల్యూ చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు, ఇది వాడండి, రూబీ రోటీ వాడండి, బాగుంటుంది అని చెప్పేసి. రూబీ రోటీ ప్రత్యేకత ఏంటంటే, అంటే మీ దగ్గర ఒక ఇంగ్రీడియంట్స్ అంటే ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయని డౌట్ వస్తుంది. రూబీ రోటీ అంటే గోధుమ ఉంటుందా లేకపోతే ఏముంటుందా? సో రూబీ రోటీ ఒక ప్రత్యేకత ఏంటంటే దీని గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది 4.4 అండి. ఇది ప్రపంచంలోనే అన్నిటికంటే తక్కువ. ఏ రోటీ తీసుకున్నా కూడా ఇలాంటి ఫంక్షనల్ ఫుడ్ అనేది ఉండటము
చాలా ప్రత్యేకకరం. దీంట్లో స్పెసిఫిక్గా ఏం యూస్ చేస్తాము అంటే దీంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తామండి. ముఖ్యమైన ఏంటంటే సోయాబీన్ ఒకటి, కొన్ని మిల్లెట్స్ కొన్ని యూస్ చేస్తాము, తర్వాత సీలియం హస్క్ ఒకటి యూస్ చేస్తాము, అండ్ ఫ్లేవరింగ్కి కొన్ని ఇప్పుడు రూబీ రోటీ అనేది 5 ఫ్లేవర్స్లో దొరుకుతుంది. ఆరోగ్యపరమైన ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాం ఫ్లేవరింగ్స్ కూడా. ఎలా సార్ ఇది మామూలుగా జనరల్ రోటీ లానే చేయాలా లేకపోతే? సో రూబీ రోటీ అనేది కంప్లీట్లీ గ్లూటెన్ ఫ్రీ అండి. అంటే సో అందుకని ఏంటంటే దీన్ని చేయటం కొంచెం డిఫరెంట్గా చేయాలి. ఇప్పుడు మీరు మిల్లెట్స్ కానీ అలాంటి మిల్లెట్స్తో చేసే రోటీలు ఎలా అయితే చేసుకుంటారో కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసి కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి చేసుకునే విధంగా చేసుకోవాలి ఇది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ జీఐ ఉండటం ఈ రూబీ రోటీ ప్రత్యేకత అని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు. ఇంత తక్కువ ఐజీ ఉన్న ఆహార పదార్థం ఇప్పటి వరకు లేదని అంటున్నారు. రూబీ రోటీ తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా జీర్ణ వ్యవస్థ మెరుగుపడి గుండె సంబంధిత వ్యాధులు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. నవేడేస్ ఏంటంటే ఒక హెల్దీ ఫుడ్ అనేది మనకు అసలు కనిపించట్లే. దట్టు ఏంటంటే కల్తీ జరగడం, అందులో ఏదో ఒకటి జెన్యున్గా లేకపోవడం, గ్లూటన్ ఉంటుంది. చాలామంది ఇప్పుడు కొంచెం హెల్త్ అవేర్నెస్ పెరిగింది. గ్లూటన్ ఫ్రీ ఫుడ్, ప్రిజర్వేటివ్స్ లేనిది ఏంటి అని సర్చ్ చేస్తే లో జిఐ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఫుడ్ అంటే మన రూబీ రోటీ అని కనిపిస్తుంది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఫస్ట్లో అంతా మేము ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు, తెలుస్తుంది అందరికీ, వాడిన వాళ్ళందరికీ. సో ఇంకా చాలా హ్యాపీ ఏంటంటే చిన్న పిల్లలు వస్తుంటారు, 10 years, 15 years, 13 years, type 1 డయాబెటీస్. వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్తారన్నమాట. ఫస్ట్ చాలా డౌట్స్ అడుగుతారు నన్ను, పిల్లలకి పెట్టడం కదా మేడం, ఏంటి దీనివల్ల ఉపయోగం ఉంది, అసలు ఏమైనా పని చేస్తుందా అని. నేను ఒకటే అంట, మీరు నేను చెప్పానని కాదు, ఫస్ట్ ఒకసారి వాడండి. మీరు బిఫోర్ ఆఫ్టర్ చెక్ చేసుకోండి, ఒకసారి గ్లూకోమీటర్తో చెక్ చేసుకోండి, లేదా అదర్ మీల్తో కంపేర్ చేసుకోండి. మీరు నార్మల్ వేరే రోటీస్ పెడుతున్నారు మంచిదని, ఆ మీల్కి ఎంత స్పైక్స్ పెరుగుతున్నాయి, నార్మల్ మా రూబీ రోటీకి ఎంత పెరుగుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మీరు మీ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పండి అంటే. లైక్ రీసెంట్గా ఒక మదర్ వచ్చారు వాళ్ళ పాపను తీసుకుని, లిటరల్గా ఆవిడ ఏడ్చేశారన్నమాట. అంటే మా పాపకి ఎప్పుడు type 1 డయాబెటిక్ అండి, ఇంజెక్షన్ చేస్తూ ఉండేవాళ్ళం, స్కూల్లో చేసుకుంటూ ఉండేది, స్నాక్స్ పెట్టినా కూడా తనకి ఇంకా ఆకలేసేది. వన్స్ రోటీ పెట్టి మార్నింగ్ పంపిస్తే మధ్యాహ్నం వరకు స్నాక్స్ కూడా తినట్లేదు, అట్లానే ఉంటుంది. దట్టు తనకి ఇప్పుడు వితిన్ 1 monthకి 160, 150కి వచ్చింది అని ఆవిడ చెప్తా ఏడ్చేశారన్నమాట. ఈ రూబీ రోటీ వాడటం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయని వినియోగదారులు చెబుతున్నారు. స్వల్పకాలంలోనే అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడుతున్నాయని అంటున్నారు. చూసారు కదా రూబీ రోటీ యొక్క ప్రత్యేకత. తన స్టార్టప్ కంపెనీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించడంతో పాటు ఈ రూబీ రోటీ యొక్క బెనిఫిట్స్ ఏదైతే ఎలా ఉన్నాయో కూడా క్లియర్ కట్గా చెప్తున్నారు. నిజంగా ఈ రూబీ రోటీ తింటే హెల్త్ పరంగా ఎలా ఉంటుందో కూడా చాలా కస్టమర్లు కూడా కొనుగోలు కూడా చెప్తున్నారు. మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ, విజయవాడ నుంచి. దేశ సేవ చేయడమే పరమావధిగా భావిస్తూ ఉంటారు కొందరు. తాను మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్నవాళ్ళు 10 మంది ఎదిగితే ఎంతో ఆనందపడుతూ ఉంటారు. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అలాంటి కథే ఇది. తాను పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తూనే స్లమ్లో జీవించే పిల్లల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం కష్టపడుతున్నాడు. తన జీతంలోని కొంత మొత్తాన్ని వారి కోసం వెచ్చిస్తూ విద్యా వెలుగుల వైపుకు నడిపిస్తున్నాడు. छोटा बी और ये डी और ये डी, अंतर है दोनों में, ये छोटा डी ये बड़ा डी, ठीक है. जेड लिखो, नीचे साइन करना. घबरा मत, नीचे आपकी साइन करो. साइन करो, नाम लिखो आपका साइन करो.
మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో ఒక పోలీస్ కానిస్టేబుల్ గత 9 సంవత్సరాలుగా స్లమ్ పిల్లల కోసం ఉచిత పాఠశాల నడుపుతూ వారి జీవితాలను విద్య ద్వారా మార్చుతున్నాడు. ప్రస్తుతం క్విక్ రెస్పాన్స్ టీంలో పనిచేస్తున్న సన్వారే ప్రతి ఆదివారం ఇండోర్లోని లాల్ బాగ్ మైదానంలో ఒక చెట్టు నీడలో ఈ పాఠశాలను నిర్వహిస్తున్నాడు. సమీప స్లమ్ ప్రాంతాల నుండి వచ్చే పిల్లలు ఇక్కడ చదువుకుంటారు. వారి సందేహాలను తీరుస్తూ పాఠశాలల్లో చేరేందుకు పునాది వేస్తున్నారు. ప్రతి నెల తన జీతం కొంత డబ్బును కేటాయించి విద్యార్థులకు నోట్బుక్లు, పుస్తకాలు, ఇతర అధ్యయన సామాగ్రిని సమకూరుస్తున్నారు. कोहरा छाया ओस गिरी, जाड़े से जनवरी बड़ी, धूप लगे अब तो सुंदर, खत्म साल आ गया दिसंबर। मजा है कि नहीं? ప్రతి పిల్లాడు చదువుకోవాలనే సంకల్పంతో ఇలా నిర్వహిస్తున్నానని కానిస్టేబుల్ సన్వారే తెలిపారు. మొదట్లో తన స్కూల్కు వచ్చిన 50 నుంచి 55 మంది పిల్లల్లో కేవలం 3 నుంచి 4 మంది మాత్రమే పాఠశాలకు వెళ్లేవారు. కానీ తాను విద్యాత్మక వాతావరణాన్ని సృష్టించి పిల్లలను, వారి తల్లిదండ్రులను ప్రోత్సహించానని పేర్కొన్నారు. ఇప్పుడు స్లమ్లోని పిల్లలందరూ సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. క్రమం తప్పకుండా తరగతులకు హాజరవుతున్నారని తెలిపారు. मेरा नाम संजय सांवरे और अभी मैं क्यूआरटी टीम में पदस्थ हूँ, जो आपदा प्रबंधन की टीम रहती है उसमें मैं पदस्थ हूँ वर्तमान में। अच्छा, ये बच्चों को कहाँ पढ़ाते हैं, किस तरह से पढ़ाते हैं और कब से पढ़ा रहे हैं? ये बच्चों को 9 सालों से यहाँ पे क्लास लग रही है और इसी पेड़ के नीचे बच्चे जो हैं पढ़ने के लिए आते हैं और काफी सारे बच्चे जो हैं यहाँ पर आते हैं और शिक्षा ग्रहण करते हैं। और हमारा प्रयास रहता है कि हम जो मुझे ड्यूटी से समय मिलता है उस ड्यूटी से समय निकालकर हर संडे में इन बच्चों को यहाँ पर पढ़ाने के लिए आता हूँ। ये बच्चे कहाँ के रहने वाले हैं और क्या स्कूल नहीं जा पाते हैं? ये वो बच्चे हैं? जी, ये जो बच्चे स्टार्टिंग में पहले काफी सारे बच्चे थे जो स्कूल नहीं जा पाते थे, फिर यहाँ पर एक शिक्षा का माहौल बनाया मैंने और अभी लगभग बस्ती के सारे बच्चे स्कूल जाते हैं जिनका आसपास के सरकारी स्कूलों में एडमिशन कराया गया है। और ये जो बच्चे यहीं बस्ती में रहते हैं और यहीं आसपास से पढ़ने के लिए यहाँ क्लास में आते हैं। बराबर डेली आते हैं? जी बिल्कुल, और स्कूल भी डेली जाते हैं और पढ़ने के लिए भी बिल्कुल समय समय पे इनको जो समय रहता है उसमें आकर मैं इनको शिक्षा से संबंधित जो भी इनके डाउट्स रहते हैं वो क्लियर करता हूँ। अच्छा, ये आप 9 साल से पढ़ा रहे हैं, तो अब वो पुराने जो बच्चे रहे होंगे पहले के, वो अब कहाँ तक पहुँच गए, उनकी कोई उपलब्धि? जी, अभी जो बालिका हैं वो 10वीं और 11वीं क्लास में हैं और काफी अच्छे नंबरों से बच्चे पास भी हुए हैं। यहाँ पर जैसे कुछ बच्ची हैं जो A ग्रेड से पास हुई हैं, उनका बहुत अच्छा परसेंटेज रहा है। तो हम लगातार प्रयास कर रहे हैं कि जितना हमसे एफर्ट हो सकता है हम लगाएं और उन बच्चों के लिए थोड़ी बहुत मेहनत कर दें, तो ये इनकी आने वाली पीढ़ियां जो है वो सुधर जाएगी और ये शिक्षा के मार्ग पे चल सकेंगे और कुछ अच्छा कर सकेंगे। जब आपने शुरुआत करी थी 9 साल पहले, तब क्या बच्चे स्कूल नहीं जाते थे? स्कूल से जिनका मन नहीं लगता था? जी, यहाँ पर बस्ती में काफी सारे बच्चे मौजूद थे तब, और लगभग जो बच्चे थे मतलब 55-50 के आसपास बच्चे थे, जिसमें से 3-4 बच्चे स्कूल जाते थे। फिर धीरे धीरे करके यहाँ पर शिक्षा का माहौल बनाया गया और बच्चों को लालच दिया गया कि यदि आप पढ़ोगे तो आपको अच्छी अच्छी चीजें मिलेंगी और पढ़ने के उनको फायदे बताए गए। माता पिता से भी इनके डिस्कस की गई और उसके बाद बच्चों में जागरूकता आई और हमने यहाँ पे पढ़ाना शुरू किया और धीरे धीरे करके यहाँ पे क्लास लगने लगी और सब बच्चे पढ़ने आने लगे। సన్వారే టీచింగ్ చేసిన విద్యార్థులు ఇప్పుడు 10-11 తరగతుల్లో చదువుతూ మంచి మార్కులు సాధిస్తున్నారు. సంజయ్ సన్వారే ప్రోత్సాహంతో పాఠశాలకు వెళ్లడం ప్రారంభించామని ఈ పాఠశాలలో చదివే పిల్లల్లో ఒకరైన అమిత్ మండోలి తెలిపారు. సంజయ్ సార్ మాకు బోధించారు, క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్ళమని చెప్పారు. ఇప్పుడు తాను 8వ తరగతిలో ఉన్నాను, పోలీస్ అధికారి కావాలని కలలు కంటున్నానని చెప్పాడు. అనేక సీనియర్ పోలీస్ అధికారులు కూడా ఈ పాఠశాలను సందర్శించి పిల్లలకు బోధించారు. సంజయ్ సన్వారే ఒక పోలీస్ కానిస్టేబుల్గా తన విధులను నిర్వర్తిస్తూనే సమాజంలో మార్పు తీసుకురావడానికి విద్య ద్వారా స్లమ్ పిల్లల భవిష్యత్తును రూపొందిస్తున్నాడు. अमित, ये बताओ, पढ़ाई की शुरुआत कब से हुई, कहाँ से आपने पढ़ना लिखना शुरू किया? पहले हमको संजय सर पढ़ाने आते थे, फिर उन्हीं ने हमको सिखाया कि स्कूल जाया करो रोज। उसके बाद से फिर हम रोज डेली स्कूल जाते और यहाँ पे आना हमको अच्छा लगता है। कौन सी क्लास में पढ़ते हो और क्या बनना पड़ता है? 8वीं, और मैं पुलिस बनना चाहता हूँ। ఊరంటే
చుట్టాలు పక్కాలు వరసలతో పిలుచుకునే మనుషులు, పండుగలకు పబ్బాలొస్తే జనాలతో ఆటపాటలు. పల్లెటూరంటే దాదాపుగా ఇలాగే ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు చూడబోయే ఊరు మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆ ఊళ్ళో నివాసం ఉండేది ఇద్దరే. అవును, మీరు వింటున్నది నిజమే. ఒకప్పుడు సందడిగా జనాలతో ఉండే ఆ గ్రామంలో ఇప్పుడు మాత్రం ఇద్దరే ఉంటున్నారు. ఇంతకీ ఏంటా ఊరు? ఇద్దరు మాత్రమే నివసించడానికి కారణం ఏంటి? తెలుసుకుందాం పదండి. పిల్లల ముగ్గురు, ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ అయితే పెద్ద పిల్లగాడు మందు తాగి చేసి చనిపోయిండు. చిన్న పిల్లగాడను ఆడపిల్ల ఉన్నది కానీ వాళ్ళు లగ్గలైనాయి. అతగారు ఇంకేమున్నారు, ఇక్కడ లేరు. బర్రెలపేట గ్రామ పంచాయతీలో అందరూ వెళ్ళిపోయి మా తాతయ్య ఒకడు ఆగిండు. తాత చనిపోయిన తర్వాత మా అయ్యి ఆగిండు. ఇక మా చిన్న అందరూ వెళ్ళిపోయారు. జూగుడిలో గుట్టల దగ్గర జూగుడిలో మేమే ఉంటాను. సాధారణంగా పల్లెటూరు అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. చాలా గ్రామాల్లో కనీసం 50 నివాసాలనే ఉంటాయి. కానీ మంచిర్యాల జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం ఒక్కటే ఇల్లు. అందులోనూ ఇద్దరే మనుషులు నివసిస్తున్నారు. అందరూ వెళ్లిపోయినా పుట్టిన గడ్డపై మమకారంతో వారు మాత్రం అక్కడే నివసిస్తున్నారు. ఇది మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం బలరావుపేట పంచాయతీ పరిధిలోని జువ్విగూడ గ్రామం. ఒకప్పుడు 250 కుటుంబాలున్న ఈ గ్రామంలో ఇప్పుడు కేవలం ఒకే ఇల్లు. అందులో 89 రాంబాయి, ఆమె కుమారుడు అనంతి మాత్రమే నివసిస్తున్నారు. సౌకర్యాలు లేకపోయినా మట్టిపై మమకారంతో ఈ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. అయితే స్వాతంత్ర్యానికి పూర్వం జువ్విగూడలో గిరిజన కుటుంబాలు పెద్ద సంఖ్యలో ఉండేవి. కాలక్రమంలో సరైన సౌకర్యాలు లేకపోవడం, జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం కారణంగా మిగిలిన కుటుంబాలు కూడా గ్రామాన్ని విడిచిపెట్టాయి. అయినప్పటికీ కుర్సింగా దాము కుటుంబం మాత్రం ఇక్కడే ఉండిపోయింది. అటవీ ఉత్పత్తుల విక్రయంతో పాటు వ్యవసాయం చేస్తూ ఇక్కడే జీవితాన్ని కొనసాగించారు. కాగా వృద్ధాప్యం కారణంగా రాంబాయి భర్త ఇస్రో 20 ఏళ్ల కిందటే మరణించారు. 5 కుమారుల్లో 3 అనారోగ్యం, ఇతర వేర్వేరు కారణాలతో మృతి చెందారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కన్నతల్లి లాంటి ఈ ఊరిని వదిలి వెళ్లిపోవడం ఇష్టం లేకని ఇక్కడే ఉంటున్నామని రాంబాయి అంటున్నారు. రాంబాయి, కుశంకర్ రాంబాయి. నా కొడుకులు 5 కానీ 3 పోయేది, 2 ఉన్నారు. ఒకడు తాళపేటలో ఉన్నాడు. ఆడత్తగాడికి పోయి 5 ఏళ్ళు అవుతున్నది. పిల్లల 3, 2 కొడుకులు, ఒక బిడ్డ అయితే పెద్ద పిల్లగాడు మందు తాగి చేసి చనిపోయిండు. చిన్న పిల్లగాడను ఆడపిల్ల ఉన్నది కానీ వాళ్ళు లగ్గలైనాయి. అతగారు ఇంకేమున్నారు, ఇక్కడ లేరు. ఇక రాంబాయి 2వ కుమారుడు మరో చోట నివాసం ఉంటున్నారు. 4వ కుమారుడు అనంతి మాత్రం తల్లి రాంబాబుతో కలిసి జువ్విగూడలోనే నివాసం ఉంటున్నారు. అనంతికి వివాహం జరగ్గా అతని భార్య కూడా అనారోగ్యంతో మరణించింది. వారి పిల్లలు కూడా పెళ్లి చేసుకుని వేరే ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఇక్కడికి వచ్చేందుకు సరైన దారి సౌకర్యం కూడా లేదని అనంతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస సౌకర్యాలు లేకపోయినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇక్కడే నివాసం ఉంటున్నామని తెలిపారు. మాకు కరెంటు లైవ్ పోలు ఇరిగింది. అవి కరెంటు వాళ్ళు పట్టించుకుంటలేరు. బర్రెలపేట గ్రామ పంచాయతీలో అందరూ వెళ్ళిపోయి మా తాతయ్య ఒకడు ఆగిండు. తాత చనిపోయిన తర్వాత మా అయ్యి ఆగిండు. ఇక మా చిన్న అందరూ వెళ్ళిపోయారు. ఇక భయానికి అప్పుడు తాసులు కట్టాక భయానికి భూములు అమ్ముకొని జంగలు పట్టారు. ఇక ఒకటే ఇల్లు ఉన్నాయి. మళ్ళీ మా అయ్య ఈయనే ఉన్నాడు. మేము ఇప్పటికే మన వల్ల మా అయ్య ఎంబడి మన వల్ల ఈయనే చాకరీ చేస్తాను. ఇద్దరం జూగుడిలో గుట్టల దగ్గర జూగుడిలో మేమే ఉంటాను. ఇది జువ్విగూడ అని ఉన్నది. నాడుసుంది ఇల్లు ఉన్నోళ్ళే, పాపం ఉన్నోళ్ళే కానీ వాళ్ళు ఇవ్వలేరు. వాళ్ళు వాళ్ళిద్దరే ఉన్నారు ఇప్పుడు. ఇక వాళ్ళ కష్టం ఇక మేమే వచ్చినప్పుడు పోయినప్పుడు చూసుడే కానీ వీళ్ళకి వచ్చేటోళ్ళు అయితే ఇక్కడ ఇవ్వలేరు. వాళ్ళ అయితే కరెంటు లేదు, ఏం లేదు. వీళ్ళకు ఆదుకోవాలి, ప్రభుత్వం ఆదుకోవాలి. వీళ్ళకు అడవి జంతువులు వచ్చినా మొన్న పులి వచ్చింది అన్నారు. ఇక అన్నీ వచ్చినా కూడా వాళ్ళకి పాపం ఇవ్వలేరు. అదే గుడిసే అట్లనే ఉంటారు. వాళ్ళ ఇంటికి వస్తే ఘోరం ఉంటుంది. ఇక వాళ్ళది పరిస్థితి అంతా అంగడంగడ ఉన్నది. ఇక మేము వచ్చి చూసి పోకూడే కానీ మేము ఎప్పటికి ఉండేటోళ్ళం కాదు. ఇక్కడ దాదాపు ఇంట్లో 200 కుటుంబాలు రాకుంటారు. మాసేంట్లో పట్టుకొని ఇక ఉండేది అని తాపుకొని వెళ్ళిపోయిండ్రు. ఇక వీళ్ళు ఒక్కటే వీళ్ళిద్దరే సిక్కిపోయింది. ఇక ఇంతే. అది కానీ వాళ్ళది ఏదైనా కష్టం బతకాలి. ఇదండి ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ మీ ముందుంటాను. Until then, keep watching ABN.